ప్రతీక మనసున్న మహారాజు అక్బర్ మహారాజు గారు సభలోకి విచ్చేస్తున్నారు. ఆసీనులు కండి, సభను ప్రారంభించండి. మహారాజా, ఈ మధ్య బీరువలు తెలివితేటలు ఎక్కువ అవుతున్నాయి. ఏ ప్రశ్న అడిగినా సమాధానం తిన్నగా చెప్పడం లేదు. వింత వింతగా ప్రవర్తిస్తున్నాడు మహారాజా. అలాగా అయితే తన తెలివితేటలు ఏమిటో ఈ రోజు సభలో పరీక్షించి చూద్దాం. ఎవరక్కడ? బీర్బల్ని వెంటనే సభలోకి పిలుచుకొని రండి. రాజు ఆజ్ఞ అని చెప్పండి. ఆజ్ఞ మహారాజా, ఇప్పుడే పిలుచుకొచ్చేద్దాము. మంత్రివర్యులకు ప్రణామములు. మిమ్ములను అక్బర్ మహారాజు తక్షణమే తీసుకురమ్మని ఆజ్ఞాపించారు. అలాగే భటులారా, పదండి వెళ్ళదాం. ప్రణామములు మహారాజా. తక్షణమే పిలుచుకురమ్మని ఆజ్ఞాపించారట. విషయం ఏమిటి మహారాజా? బీర్బల్, ఈ రాజ్యంలో అత్యంత తెలివైన వాడు ఎవరు? వెరీ సింపుల్ ప్రశ్న మహారాజా. అయితే చెప్పు. ప్రశ్న అడిగిన వారే మహారాజా. అలా ఎలా? తెలివి లేకుంటే ప్రశ్న అడగలేరు కదా మహారాజా. అలాగైతే ఇదిగో ఆరు కనపడతా ఉంటే గజరాజు, దానికి ఎన్ని దంతాలు ఉన్నాయో చెప్పగలరా? రేపు లెక్క పెట్టి చెప్తాను మంత్రి గారు. ఈ రోజు అడిగిన ప్రశ్నకి రేపు సమాధానం ఇస్తున్నాను అంటున్నారా? అది కాదు మంత్రి గారు, ఈ రోజు ఎన్ని ఉన్నాయో రేపు కూడా అన్నే ఉంటాయో లేదో చూసి కదా చెప్పాలి. బీర్బల్, నువ్వు ఎప్పుడు నిజమే చెప్తా ఉంటావా? అవును మంత్రి గారు. మరి అబద్ధం ఎప్పుడు చెప్తావు? మహారాజు గారు కోపంగా ఉన్నప్పుడు మంత్రి గారు. బీర్బల్, నువ్వు నాకు భయపడతావా? అవును మహారాజా. అవునా? ఎప్పుడు? తమరు అడిగిన ప్రశ్న అర్థం కాకపోతే మహారాజా. బీర్బల్, నీ బుర్ర అంత చురుగ్గా ఎలా పనిచేస్తుంది? మీ ప్రశ్న విన్న వెంటనే పదురు తేదీ పనిచేస్తుంది మంత్రి గారు. బీర్బల్, రాజు తప్పు చేస్తే ఏమి చేయాలి? మంత్రి సరి చెయ్యాలి మహారాజా. మరి మంత్రి తప్పు చేస్తే? రాజుగారు నవ్వుకోవాలి మంత్రి గారు. ఎప్పుడు సరైన సమాధానం చెప్తాడు. ఎలా? ప్రశ్నే తప్పుంటే సమాధానం పెద్ద కష్టం కాదు మంత్రి గారు. బీర్బల్, నువ్వు ఎప్పుడు నవ్వుతూనే ఉంటావు, ఎందుకు? ఏడుస్తుంటే చూడ్డానికి బాగోదని మహామంత్రి. అవును బీర్బల్, నువ్వు చాలా తెలివైన వాడివని అందరూ అంటున్నారు. నిజమేనా? అవును మహారాజా, కానీ జీతం మాత్రము తెలివేకి తగినంత లేదు. అలా అయితే నువ్వు చాలా తెలివైన వాడివని అనుకుంటున్నావా? కాదు కాదు మహారాజా, మీరు అలా అనుకుంటున్నారు అంతే. మంత్రులారా, అబద్ధానికి నిజానికి మధ్య దూరం ఎంత? మహామంత్రి గారు, మీరు చెప్పగలరా? ఓ తూర్పుకు పడమరకు మధ్య ఉన్న దూరం మహారాజా. మంత్రి గారు, మీరు చెప్పండి. దాంట్లో ఏముంది మహారాజా, ఆకాశానికి భూమికి మధ్య ఉండే దూరమే. మీరేమైనా సమాధానం ఇవ్వగలరా? నేను వాళ్ళిద్దరితో ఏకీభవిస్తున్నాను మహారాజా. ఏంటి బీర్బల్, ఈ ప్రశ్నకి మీ సమాధానం ఏమిటి? ఏముంది మహారాజా, ఎంత బెత్తడు దూరం అంతే. అవునా?
అలా ఎలా? అందులో ఏముంది మహారాజా? కళ్ళతో నిజాన్ని చూస్తాం, చెవులతో అబద్ధాన్ని వింటాం. ఈ రెండింటి మధ్య బెత్తడే దూరం. బీర్బల్, మన రాజ్యంలో ఎన్ని కాకులున్నాయో చెప్పగలరా? కాకుల మహారాజా, మన రాజ్యంలో 5232 ఉన్నాయి. అంతకు మించి ఎక్కువగా ఉంటే? మీ బంధువులు మన రాజ్యం సందర్శన కోసం వచ్చినట్లే. మరి తక్కువగా ఉంటే? మన రాజ్యంలోని కాకులు బయట మీ చుట్టాలింటికి సందర్శన కోసం వెళ్ళాయి అని అర్థం, అంతే. అలా బీర్బల్, ప్రతి ప్రశ్నకు సమాధానం మీరు చాలా తెలివిగా చెప్పారు. అందుకే మీరంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఈ రాజ్యంలో మీకున్న తెలివితేటలు సమంజసమని భావిస్తున్నాం. మిమ్మలను స్వర్ణాభరణాలతో సత్కరిస్తున్నాము. నేటి సభ ఇంతటితో ముగుస్తుంది. ధన్యవాదములు. Wisdom. These students, they really brought the Mughal court to life today. Absolutely, Vigneshwari. We all need a little barber